గోబీ మంచూరియా చేయడానికి గోబీ కట్ చేసిన గోబీ తీసుకున్నానండి. క్యారెట్ తురుమండి, ఆనియన్ అండి, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర అండి. అన్నీ ఒక బాయిల్లో వేసుకొని కలుపుకుందామండి. క్యాబేజ్, క్యారెట్ తురుమండి, ఆనియన్ అండి, గ్రీన్ చిల్లీ అండి, కొత్తిమీర అండి, 2 స్పూన్ మైదా అండి, 2 స్పూన్ కార్న్ ఫ్లవర్ అండి, గరం మసాలా అండి, మర్చిపోయాను, అర్ధగంట మ్యాగ్నేట్ కావాలండి. అర్ధగంట అయింది. బాల్స్ చేసుకుందాము. ఇట్లా బాల్స్ చేసుకుందామండి. అన్నీ ప్రిపేర్ చేసుకున్నానండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాము. ప్యాన్ పెట్టానండి. స్టవ్ పైన ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయింది. గోబీ మంచూరియా డీప్ ఫ్రై చేసుకుందామండి. ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలండి. అన్నీ తీసుకుంటున్నాను. అన్నిట్లో డీప్ ఫ్రై చేసుకొని పక్క పెట్టుకుందామండి. ప్యాన్ పెట్టానండి. 2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకున్న ఎల్లుల్లి, ఆనియన్ అండి, గ్రీన్ చిల్లీ అండి వేయించుకోవాలండి. సాల్ట్ అండి, చిల్లీ పౌడర్ అండి, జీరా పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా మిక్స్ చేసుకుందాం. 1 స్పూన్ కార్న్ పౌడర్ కలుపుకుంటున్నానండి వాటర్ వేసి. టమాటా సాస్ అండి మిక్స్ చేసుకుందాం. కార్న్ పౌడర్ అండి వేసుకొని కలుపుకుందాం. వాటర్ అండి కొద్దిగా. గోబీ మంచూరియా వేసుకోవాలండి. మిక్స్ చేసుకుందాం. 10 నిమిషాలు కుక్ చేసుకుందామండి. 10 నిమిషాలు అయింది చూసుకుందాము. రెడీ అయింది అండి మన గోబీ మంచూరియా. సర్వ్ చేసుకుందాం. ఇంకా కొత్తిమీర అండి. ట్రై చేసి చూడండి. ఇంట్లోనే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి చేసి పెడితే. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఈరోజు గోబీ మంచూరియా చేసి ఇది చాలా రుచిగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. ఆనియన్ పెట్టుకొని, నిమ్మకాయ పిండుకొని పిల్లలకు సాయంత్రం పూస చేసి పెడితే చాలా రుచిగా తింటారండి. ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇలా చేయాలో ప్రాసెస్లో వెళ్ళిపోదామండి.